వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ ఆబిద్ హుసేన్. రామ్ గోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న వ్యూహం సినిమా రోజుకో మలుపు తిరుగుతోంది. ఈ సినిమాపై ప్రధానంగా రాజకీయాల మీద ఈ సినిమా తీసిన నేపథ్యంలో ఈ సినిమా వల్ల తెలుగుదేశం పార్టీకి ప్రధానంగా రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఈ సినిమా తీసినట్టు నారా లోకేష్ భావించడం, ఆ దిశగా వెంటనే ఆయన కోర్టుకు వెళ్ళడం జరిగింది. దీంతో వ్యూహం సినిమా మీద ఎప్పుడు రిలీజ్ చేస్తారనేటువంటి దాని మీద సందిగ్ధం ఏర్పడింది. ప్రధానంగా ఈ మూవీపై పలు దఫాలుగా విచారణ జరిపినటువంటి హైకోర్టు ఈరోజు సెన్సార్ సర్టిఫికెట్ను తిరిగి సెన్సార్ బోర్డుకు పంపించడం జరిగింది. 3 వారాల్లో సినిమాను మళ్ళీ ఒకసారి పరిశీలించాలి అని చెప్పారు. ప్రధానంగా వ్యూహం సినిమా రిలీజ్ను నిలిపివేయాలంటూ టీడీపీ నేత నారా లోకేష్ కోర్టుకు వెళ్ళినటువంటి సందర్భంలో ఇచ్చిన సర్టిఫికెట్ చట్ట విరుద్ధమని పిటిషన్ ఆయన దాఖలు చేయడం జరిగింది. ఈ పిటిషన్ను స్వీకరించినటువంటి హైకోర్టు న్యాయస్థానం దీని మీద విచారణ జరిపి ఎందుకంటే ఈ సినిమా మొత్తం కూడా రాజకీయాల మీద ఉంది. అదేవిధంగా పేర్లు కూడా చంద్రబాబు నాయుడు అని, జగన్ అని ఇలా అదే పేర్లతో సినిమాను తీసిన నేపథ్యంలో ఈ సినిమా వల్ల తమకు చాలా ఇబ్బంది కలిగేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఎన్నికలు సమీపిస్తున్నాయి. 3 నెలల్లో ఎన్నికలు వచ్చేటువంటి అవకాశం ఉంది. బహుశా 3 కూడా కాదు, 2-2.5 నెలల్లోనే ఎన్నికలు వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ ఎన్నికల మీద తీవ్ర ప్రభావం చూపించేటువంటి అవకాశం ఉంది అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ శ్రేణులు భావించిన నేపథ్యంలో కోర్టుకు వెళ్ళడం జరిగింది. కోర్టు ఒకసారి ఈ సినిమా మీద పూర్తిగా ఒకసారి పరిశీలించమని 3 వారాలు టైం ఇచ్చి మళ్ళీ సెన్సార్ బోర్డుకు పంపించడం జరిగింది. సో ఈ నేపథ్యంలో సినిమా కొంత మళ్ళీ వాయిదా పడేటువంటి రిలీజ్ అనేది మళ్ళీ వాయిదా పడేటువంటి అవకాశం అయితే మనకు కనిపిస్తోంది. మరి దీని మీద రామ్ గోపాల్ వర్మ ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.